హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, టీటీడీలో ఖాళీగా ఉన్నటువంటి ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాల భర్తీ కోసం మనకు అఫీషియల్ గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా టీటీడీ ఆధ్వర్యంలో నడపబడుతున్నటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో టెక్నీషియన్స్, ఫార్మసిస్ట్ అనేటువంటి ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఎటువంటి పరీక్ష లేకుండానే అభ్యర్థులని ఉద్యోగాలు సెలెక్ట్ చేస్తున్నారు. అలాగే ఎటువంటి ఫీజు కూడా మనం పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. కేవలం మీకు సర్టిఫికేట్స్ లో ఉన్న మార్క్స్ చూసి అభ్యర్థుల్ని ఉద్యోగాలు సెలెక్ట్ చేస్తున్నారు. మరి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉండి ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవాలనుకుంటే ఈ నోటిఫికేషన్ ద్వారా ఎన్ని ఖాళీలను భర్తీ చేస్తున్నారు, వీరికి కావాల్సినటువంటి ఎలిజిబిలిటీస్ గురించి, అలాగే రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలను కూడా తెలుగులో చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరిలో చూసే ప్రయత్నం చేయండి. ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందు తీసుకురావడానికి చాలా ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ సింబల్ లో ఆల్ మెయిన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో క్లియర్ చేయకుండా డైరెక్ట్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్ గా చూడండి, రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తూ ఉన్నాం. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి 3 రకాల ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజిస్ట్ గ్రేడ్ 1 అనేటువంటి ఉద్యోగాలని 2 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఇక్కడ రోస్టర్ పాయింట్ వారికి కూడా వేకెన్సీస్ ప్రొవైడ్ చేశారు. క్లియర్ గా చెక్ చేసుకోండి. అలాగే వీరి శాలరీ వచ్చేసి 44,570 రూపాయల నుంచి 1,27,480 రూపాయల వరకు మెన్షన్ చేశారు. అలాగే సెకండ్ వన్ వచ్చేసి న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజిస్ట్ గ్రేడ్ 2 అనేటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. 2 ఖాళీలు. శాలరీ వచ్చేసి 37,640 రూపాయల నుంచి 1,15,500 రూపాయల వరకు మెన్షన్ చేశారు. థర్డ్ వన్ వచ్చేసి న్యూక్లియర్ మెడిసిన్ రేడియో ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 అనేటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. 1 ఖాళీని భర్తీ చేస్తున్నారు. అలాగే శాలరీ వచ్చేసి 37,640 రూపాయల నుంచి 1,15,500 రూపాయలకు కూడా శాలరీ మెన్షన్ చేశారు. అలాగే వీరికి కావాల్సినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ మనం చూసినట్లయితే మొదటగా న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజిస్ట్ గ్రేడ్ 1 కి సంబంధించి ఎంఎస్సీ లేదా బీఎస్సీ డిగ్రీతో పాటుగా పీజీ డిప్లొమా ఇన్ మెడికల్ రేడియో ఐసోటోప్ టెక్నాలజీ డిఎంఆర్ఐటి క్వాలిఫికేషన్ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. లేదంటే ఎంఎస్సీ మెడికల్ రేడియో ఐసోటోప్ టెక్నాలజీ ఎంఆర్ఐటి క్వాలిఫికేషన్ అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పి క్లియర్గా తెలియజేస్తున్నారు. అలాగే వీరికి వచ్చేసి పిహెచ్డితో పాటుగా పీజీ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి అభ్యర్థులకి ప్రిఫరెన్స్ ఇస్తున్నట్లు మెన్షన్ చేశారు. 3 years ఎక్స్పీరియన్స్ అయితే అడగడం జరుగుతుంది. అలాగే సెకండ్ వన్ వచ్చేసి న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజిస్ట్ గ్రేడ్ 2 సంబంధించి బీఎస్సీ డిగ్రీతో పాటుగా 2 years పీజీ డిప్లొమా న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజీ లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పి తెలియజేస్తున్నారు. లేదంటే బీఎస్సీ డిగ్రీతో పాటుగా 1 year సర్టిఫికేట్ కోర్సును రేడియోగ్రాఫిక్ అసిస్టెంట్ సిఆర్ఐ క్వాలిఫికేషన్ నుండి 4 years ఎక్స్పీరియన్స్ ఉంటే అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే మీరు సర్టిఫికేట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ కౌన్సిల్లో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నారు. అలాగే థర్డ్ వన్ వచ్చేసి న్యూక్లియర్ మెడిసిన్ రేడియో ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 అనేటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. వీరు క్వాలిఫికేషన్ వచ్చేసి మాస్టర్ డిగ్రీని కెమిస్ట్రీ లేదా పారామెడికల్ సైన్స్ కోర్స్ నుండి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. రిలవెంట్ ఫీల్డ్ లో 6 months ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేశారు. అలాగే వీరికి కావాల్సినటువంటి ఏజ్ లిమిట్స్ మనం చూసినట్లయితే జనరల్ కేటగిరీ అభ్యర్థులకు వచ్చేసి 42 years వరకు మెన్షన్ చేశారు. ఎస్సీ బీసీ క్యాండిడేట్స్ కి వచ్చేసి 47 years వరకు కూడా మెన్షన్ చేయడం అయితే చూస్తూ ఉన్నాం. అలానే ఈ ఉద్యోగం వచ్చేసి కేవలం ఇంటర్వ్యూ మరియు ఎక్స్పీరియన్స్ ఆధారంగా అభ్యర్థులను సెలెక్ట్ చేయబోతున్నారు. ఎటువంటి ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం లేదు. అలాగే నోటిఫికేషన్ సంబంధించి ఎటువంటి ఫీజు డీటెయిల్స్ కూడా మనకు మెన్షన్ చేయలేదు. అలాగే ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి టీటీడీ ఆధ్వర్యంలో నడపబడుతున్నటువంటి శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ తిరుపతి నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించి వాక్-ఇన్ ఇంటర్వ్యూ విధానాలను భర్తీ చేస్తున్నారు. అలాగే హిందూ రిలీజన్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాలని చెప్పి క్లియర్ గా మెన్షన్ చేశారు. అలాగే ఇక్కడ భర్తీ చేస్తున్న 3 రకాల ఉద్యోగాలకు సంబంధించి కూడా అప్లికేషన్ మనం అప్లై చేసుకోవాలనుకుంటే ఇక్కడ మనకి వాక్-ఇన్ ఇంటర్వ్యూ విధానాల అభ్యర్థులని సెలెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఎటువంటి అప్లికేషన్ కూడా మనం అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూపించినటువంటి డేట్స్ లో మనం వాక్-ఇన్ ఇంటర్వ్యూకి వెళ్లే ముందుగా కావాల్సిన ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్ని కూడా తీసుకొని వాటితో పాటు 2 sets జిరాక్స్ కాపీస్ కూడా తీసుకుని వెళ్ళాలని చెప్పి క్లియర్ గా మెన్షన్ చేశారు. అలాగే ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకుని వెళ్ళాలి అన్ని కూడా ఇక్కడ క్లియర్ గా ప్రొవైడ్ చేశారు. వీటికి సంబంధించి మీకు ఎన్నిటికి ఎలిజిబిలిటీ ఉంటే అన్నింటిని కూడా తీసుకుని వెళ్ళాలని చెప్పి క్లియర్ గా మెన్షన్ చేశారు. అలాగే వాక్-ఇన్ ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి 10/12/2025 ఉదయం 10:30 గంటల నుంచి మనకి వాక్-ఇన్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తుంది. ఈ యొక్క టైం లోపల ఈ యొక్క డేట్ లో మనం వాక్-ఇన్ ఇంటర్వ్యూకి వెళ్ళి ఈ యొక్క ఉద్యోగాన్ని సాధించే ప్రయత్నం కూడా చేయవచ్చు. అన్ని కూడా ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు కాబట్టి మీకు ఎలిజిబిలిటీ ఉంటే కంపల్సరీగా వెళ్ళండి. అలాగే అడ్రస్ కూడా మనకు ప్రొవైడ్ చేశారు. అడ్రస్ వచ్చేసి ఓల్డ్ కమిటీ హాల్ శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అలిపిరి రోడ్ తిరుపతి 517507 అనేటువంటి యొక్క అడ్రస్లోకి వెళ్ళి మన యొక్క వాక్-ఇన్ ఇంటర్వ్యూ అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లా నుంచి ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మీ ముందు తీసుకొస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండవచ్చు. అలాగే నోటిఫికేషన్ పీడిఎఫ్ వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్ లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ వచ్చేసి వీడియో డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో అదే ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను.
మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వచ్చిన లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో అయితే మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.